హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. మనము షార్ట్ టర్మ్ కోసం స్టాక్ ని విశ్లేషణ చేద్దామంటే ఆ స్టాక్ పేరు విఎస్టీ ఇండస్ట్రీస్. ఇది సిగరెట్స్ కంపెనీ. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కూడాను చేస్తుంది ఇది. ఓకే అండి, ఇది మంత్లీ క్యాండిల్ చూసాను. ఇది చాలా వాల్టైల్ స్టాక్. ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఒకేసారి కూడాను పైకి వెళ్ళి చూడండి. ఇది 231 నుంచి 410 వరకు వెళ్ళింది. మళ్ళా కూడాను అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది 257, అక్కడి నుంచి 486 వరకు కూడాను వెళ్ళింది. రీసెంట్లీ ఒక 4 months ముందు కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, దీని ఫండమెంటల్ ఎలా ఉన్నది అనేది ఒకసారి మనం చూద్దాం. కానీ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 335 ట్రేడ్ అవుతుంది. కానీ దీని మార్కెట్ క్యాపిటల్ అయితే 5686 CR అండి. దీని PE రేషియో అనేది 23.4 ఉన్నది. నెట్ ప్రాఫిట్ అనేది కొద్ది లాస్ లోని ఉంది. గ్రోత్ చూడండి, ఇది 52 వీక్ లో అనేది 297 వెళ్ళింది. 52 వీక్ హై అనేది 486 20 పైసా వరకు వెళ్ళింది. 486 నుంచి అక్కడి నుంచి కరెక్షన్ వస్తూనే ఉన్నది. ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది మార్కెట్ డౌన్. ఇదైతే ఇక్కడ తీసుకొచ్చండి. కానీ ఎక్కువ లాంగ్ టర్మ్ కాకుండా దీన్ని షార్ట్ టర్మ్ గా చేసుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. 2023 సెప్టెంబర్ లో అనేది 280 కోట్లు అనేది ఎర్న్ అయింది. 2024 సెప్టెంబర్ కి అయితే 368 కోట్లు అనేది గ్రీన్ లోకి వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ అనేది 2021 లోని 79.9 ఉన్నది. ఇప్పుడు 47.6 ఉంది. అంటే ఎర్నింగ్స్ అనేది కొద్దిగా తగ్గాయి. చూడండి, యాన్యువల్ ఇన్కమ్ అనేది రెవెన్యూ అనేది 9.59% అనేది పెరుగుతూ ఉంది. పాజిటివ్ లో ఉన్నది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది. అందుకు స్టాక్ కూడాను కొద్దిగా కరెక్షన్ వచ్చింది 7.77 అండి. ఇది ఇయర్ ఇయర్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 9.7% అనేది ప్లస్ లో ఉంది. ఇవ్వండి, ఇది ఇప్పుడు బేరిష్ మోడ్ లోనే ఉన్నది. కానీ మార్కెట్ రికవర్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ కాలంలో ఇది మంచి రిజల్ట్స్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. షేర్ ప్యాటర్న్స్ చూద్దామండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్. ప్రమోటర్స్ అనేది 23.5% ఉన్నారు. నెక్స్ట్ టొబాకో మ్యానుఫ్యాక్చర్ ప్రమోటర్స్ అనేది 8.3% ఉన్నారు. విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది 1.2%. రాధాకిషన్ వాళ్ళది 3.2%. హెచ్యుఎఫ్ అనేది 0.8%. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ లోని 40% ఉన్నారు. HDFC మ్యూచువల్ ఫండ్ కూడాను డిఎల్స్ లోని 1.2%. నెక్స్ట్ ఇండియా లోన్ కూడాను 1.5%. ఇవ్వండి, ఎఫ్ఎల్స్ అనేది 1.83% ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది టోటల్ అనేది 11.3% ఉన్నారు. ప్రమోటర్స్ అనేది 32.16% ఉన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ కల్లా ఎన్ని డీల్స్ అండి. ఇదిగోండి, ఇది డివిడెంట్ ఇచ్చే స్టాక్. ఎప్పుడప్పుడు డివిడెంట్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. 14 జూన్ 2024 లోనైతే 150 రూపీస్ అనేది డివిడెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 4th ఆగస్ట్ 2023 150 ఇచ్చారు. 13th జూలై 2023 140 రూపీస్ ఇచ్చారు డివిడెంట్. 16th జూలై 2021 అయితే 114 ఇచ్చారు. 20 జూలై 2020 అనేది 103. 2025 లో కూడా దీనికి డివిడెంట్ అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇవ్వండి, వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్, వీళ్ళు బోర్డు మెంబర్స్. ఓకే అండి, మనం ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ కిందకు వస్తే యాడ్ చేసుకుందాం. ఇవ్వండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇది బై చేయొచ్చు. ఇది 35 నడుస్తుంది. ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఇదే సేమ్ ప్యాటర్న్ అనేది ఇదే ఎల్ ప్యాటర్న్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. కొద్ది వాల్టర్ స్టాక్ అండి. ఇది ఎక్కువ లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ లోనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటట్టు ఉండాలి. ఇదిగోండి, యాడ్ ఆన్ చేసుకోవడం 290 దగ్గర. ఇదిగోండి, సేమ్ ఎల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కడి నుంచి ఇలా తీసుకుపోయింది వచ్చింది మనం వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండండి. మరి కిందకు వచ్చినా కూడాను ఇక్కడ సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనము యాడ్ చేసుకుంటాం.
ఆ సపోర్ట్ లెవెల్ అనేది ఏంటో చూద్దాం. ఇవ్వండి 290 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 500 పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ అనేది 650 వరకు కూడాను ఉండొచ్చు అండి. ఎక్కడైనా కూడాను ప్రాఫిట్ బుకింగ్ ఇవ్వండి. ఇక్కడ కూడాను చూడండి ఒకసారి. ఇవ్వండి ఇక్కడ ఎంత కింద నుంచి ఎంత పైకి వెళ్ళిందో ఒకేసారి కరెక్షన్ తీసుకోండి. ఇవ్వండి సింగిల్ బార్. ఓకే 1 మంత్ లోనే దగ్గర 378 నుంచి 230 వరకు కూడాను వచ్చింది. ఇవ్వండి ఇది కరోనా టైం అండి. ఇది 2020 కరోనా టైంలోనే ఒకేసారి కరెక్షన్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఒకేసారి పైకి వెళ్ళింది 410 వరకు. ఇవ్వండి 226 నుంచి 410 వరకు వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. ఇవ్వండి ఇది మళ్ళీ తీసుకుపోయింది. మళ్ళీ కరెక్షన్ వస్తుంది. అంటే ఇది ఎక్కడైనా కూడా మనము 100-150 పాయింట్స్ వస్తే ప్రాఫిట్ బుకింగ్ కొద్ది వాల్టైల్ స్టాక్ లాగా. ఓకే అండి, మనం ఎక్కడ బై చేసుకుందాం అనుకున్నాం 335 దగ్గర బై చేసుకుందాం. యాడ్ చేసుకోవాలంటే 290 దగ్గర యాడ్ చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 500, సెకండ్ టార్గెట్ వచ్చి 650. ఏం చెప్పుకున్నాము ఒకసారి మనం టైప్ చేసుకుందాం. VST Industries buy at 335, add more 290, target 500 and 650. ఇది షార్ట్ టర్మ్ కోసం అండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మనం వీడియో చేసుకుంటుంది. ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.